Okay, next problem. Find the rank of this matrix. So, ఒక 4/5 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని మనం ఎకలాన్ ఫామ్లోకి మార్చడం ద్వారా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎకలాన్ ఫామ్లోకి మార్చాలంటే ఇది ఒక 4/5 మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ దీని క్రింద ఉన్న 3 ఎలిమెంట్స్ 0 రావాలి. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ తోటి దాని క్రింద ఉన్న 2 ఎలిమెంట్స్ 0 రావాలి. నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ దీని క్రింద ఉన్న ఎలిమెంట్ 0గా తీసుకొని రావాలి. ఆ విధంగా తీసుకొస్తే దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్. ఓకే, సో లెట్ us see ఈ ఫస్ట్ కాలం మనం తీసుకుందాం. 1 -2 -1 -3 ఇది R1లో ఉన్న ఎలిమెంటు, ఇది R2 ఎలిమెంట్, R3 ఎలిమెంట్, R4 ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో 0 రావాలి మనకి. సో ముందుగా ఈ ఫస్ట్ ప్లేస్లో 0 ఎలా వస్తుంది? సో దానికోసం మనం టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్టింగ్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సబ్స్ట్రాక్షన్ చేసుకోవాలి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. R2 × 2 మనకి ఇక్కడ 0 రావాలి కాబట్టి అది R2 పొజిషన్. 1 × R2 -2 × R1 -half ప్లస్ 2R1. నెక్స్ట్ R3 దగ్గర మనకు -1 ఉంది. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ లేకుండానే మనం ఈజీగా ఇవి రెండు యాడ్ చేస్తే 0 వచ్చేస్తుంది. సో R3 × 2 R3 ప్లస్ R1. సో నెంబర్ సేమ్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు. సో సేమ్ నెంబర్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేయాలి, సేమ్ నెంబర్ ఉండి సేమ్ సైన్ ఉంటే మైనస్ చేసుకోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా కూడా వస్తుంది. సో R3 ప్లస్ R1. అట్లానే 4th ఎలిమెంట్ దగ్గర సో ఇక్కడ 0 రావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి మైనస్ ఈ రెండు. సో R4 × 2 1 × R4 నెక్స్ట్ -3 × R1. సో -half ప్లస్ వచ్చేస్తుంది 3R1. సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో R1 దగ్గర మనం ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. 1 4 3 -2 1. సో R2 × 2 R2 ప్లస్ 2R1. సో -2 ప్లస్ 2 1 × 2 -2 ప్లస్ 2 అంటే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ R2 అంటే -3 ప్లస్ 2R1 అంటే 2 4 8 -3 ప్లస్ 8 అంటే ప్లస్ 5 వస్తుంది. నెక్స్ట్ R2 అంటే -1 ప్లస్ 2R1 అంటే 2 3 6 -1 ప్లస్ 6 which we get 5 once again. సో నెక్స్ట్ R2 అంటే 4 ప్లస్ 2R1 అంటే 2 -2 -4 4 -4 0 we get here. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ R2 అంటే 3 ప్లస్ 2R1 అంటే 2 1 2 3 ప్లస్ 2 5. ఓకే, నెక్స్ట్ R3 ప్లస్ R1 -1 ప్లస్ 1 0 we get 6 ప్లస్ 4 10 7 ప్లస్ 3 10 2 -2 0 9 ప్లస్ 1 10. R3ని R1ని యాడ్ చేసాం. నెక్స్ట్ R4 × 2 R4 ప్లస్ 3R1. సో R4 ఇది 3R1, R1కి 3తో ఎంటర్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. -3 ప్లస్ 3 1 3. సో 0 వచ్చేస్తుంది -3 ప్లస్ 3 అంటే. సో R4 అంటే 3 ప్లస్ 3R1 అంటే 3 4 12. సో 3 ప్లస్ 12 అంటే 15 వచ్చేస్తుంది. నెక్స్ట్ R4 అంటే 6 ప్లస్ 3R1. సో 6 ప్లస్ 3 3 9, ఇక్కడ కూడా 15. నెక్స్ట్ R4 అంటే 6 ప్లస్ 3R1 అంటే 3 -2 -6 6 6 అంటే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ R4 అంటే 12 ప్లస్ 3R1 అంటే 3 1 3. సో 12 ప్లస్ 3 15. ఓకే, సో ఇక్కడ మనం R2ని 5తో డివైడ్ చేయొచ్చు, R3ని 10తో డివైడ్ చేయొచ్చు, R4ని 15తో డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో R2 × 2 R2/5, R3 × 2 R3/10, R4 × 2 R4/15. Next, this is the similar matrix. Okay, so 1 4 3 -2 1
ఫస్ట్ రో 1 4 3 -2 1. నెక్స్ట్ R2ని మనం 5తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ టు 1 ఎక్సెప్ట్ జీరోస్ 0 1 1 0 1. R3ని 10తో డివైడ్ చేస్తున్నాం 0 1 1 0 1 0 1 1 0 1. R4ని 15తో డివైడ్ చేస్తున్నాం. సో ఇవి కూడా సేమ్ వచ్చేస్తున్నాయి 0 1 1 0 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 రోస్ అనేవి ఐడెంటికల్గా ఉన్నాయి, R2 R3 R4. సో 3 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయంటే ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 2. ఓకే, సో ఈ 4/5 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అని మనకు 2 అని అర్థమవుతుంది. సో 3 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయంటే అందులో 2 రోస్ని మనం జీరోస్గా మార్చుకోవచ్చు. సో లెట్ us see దట్. దీన్ని మనం ఎకలాన్ ఫామ్లోకి మార్చాలి. సో ఎకలాన్ ఫామ్లోకి మార్చాలంటే నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఈ 2 ప్లేసెస్లో 0 రావాలి. సో దానికి సంబంధించి మనం సో R3 ఇక్కడ 0 రావాలి. R3 tends to R3 minus R2. అట్లానే ఇక్కడ కూడా 0 రావాలి. R4 tends to R4 minus R2. ఈ 2 ప్లేసెస్లో R2తోనే రావాలి. సో దట్ ఈస్ elementary transformations. Let us see next. Okay, continuation. So R1 1 4 3 -2 1. So R2 కూడా same as it is 0 1 1 0 1. So R3 minus R2. So all elements are equal to 0 because R2 and R3 are identical. So R4 minus R2, here also same we get, all elements are 0. Okay, now this is in echelon form. ఇప్పుడు ఇది పూర్తిగా ఎకలాన్ ఫామ్లో ఉంది. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ కింద ఉన్నటువంటి ఈ 3 ఎలిమెంట్స్ 0, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ కింద ఉన్న 2 ఎలిమెంట్స్ 0, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ కింద ఉన్న ఒక ఎలిమెంట్ కూడా 0. సో ఎకలాన్ ఫామ్లో మార్చడం అంటే ఇదే. సో ఈ ఎలిమెంట్స్ కింద ఉన్న వాటిని 0గా మార్చుకోవాలి. ఓకే, సో నవ్ ఇట్ ఈస్ ఎన్ ఎకలాన్ ఫామ్. దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ non-zero rows. So how many non-zero rows are there? 2 non-zero rows. So 2 zero rows ఉన్నాయి, 2 non-zero rows ఉన్నాయి. Rank of A అంటే నెంబర్ ఆఫ్ non-zero rows. Therefore rank of A is equal to 2.